ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మార్నింగ్ ఎడిషన్లో వివిధ వార్తాపత్రికల్లో ప్రచురితమైన వార్తల్ని ఒకసారి చూద్దాం. తెలంగాణ రైతుకు కేసీఆర్ మరణ శాసనం. మన నీటిని ఏపీకి తాకట్టు పెట్టారు. 2015 కృష్ణా నీటిని రాసిచ్చారు. 8 టీఎంసీలకు 299 టీఎంసీలు చాలన్నారు. 2016లో గోదావరిలో 3000 టీఎంసీలు వరద నీరుందన్నారు. చంద్రబాబు గోదావరి నీటి వినియోగంపై సర్వే చేపట్టినా వ్యతిరేకించలేదు. జగన్ను ఇంటికి పిలిచి గోదావరి నీటితో రాయలసీమ సస్యశ్యామలం అన్నారు. భరాసాను బతికించడానికే కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. బనకచెర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. ప్రజాభవన్లో బనకచెర్లపై ప్రజాప్రతినిధులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు ఉత్తమ్, బట్టి విక్రమార్క. సో కేసీఆర్ మరణ శాసనం అని సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక ఘాటు వ్యాఖ్య అయితే చేశారు. మన నీటిని ఏపీకి తాకట్టు పెట్టారు. 2015లో కృష్ణా నీటిని రాసిచ్చారు. అదేవిధంగా 8 టీఎంసీలకు 299 టీఎంసీలు చాలన్నారు. 2016లో గోదావరిలో 3000 టీఎంసీల వరద నీరుందన్నారు. చంద్రబాబును గోదావరి నీటి వినియోగంపై సర్వే చేపట్టినా వ్యతిరేకించలేదు. అదేవిధంగా జగన్ను ఇంటికి పిలిచి గోదావరి నీటితో రాయలసీమ సస్యశ్యామలం అన్నారు. భరాసాను బతికించడానికే కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. బనకచెర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. సో నీటికి సంబంధించిన విషయం, బనకచెర్ల ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా కేసీఆర్ తన హయాంలో నీళ్ళ దోపిడీ అయితే చేశారు. ఆ నీటిని చంద్రబాబుకు మరియు జగన్ హయాంలో నీటికి సంబంధించి ఒక వార్తనైతే మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసుకుందాం. కృష్ణా గోదావరి జలాలను కేసీఆర్, హరీష్ రావులు ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టారు. తెలంగాణ రైతులకు మరణ శాసనం రాశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్న 811 టీఎంసీలు తెలంగాణకు 555 టీఎంసీలు రావాల్సి ఉండగా 299 టీఎంసీలు చాలని 2015లో వారిద్దరూ రాసిచ్చారు అన్నారు. గోదావరిలో 3000 టీఎంసీల వరద నీరు సముద్రంలోకి వెళుతుందని, ఈ నీటిని రాయలసీమకు మళ్లించుకోవచ్చని 2016లో ఎపెక్స్ కౌన్సిల్లో చెప్పారని, ఈ విషయాన్ని మినిట్స్లో స్పష్టంగా పేర్కొన్నారు. 2019లో గోదావరి నీటిని మళ్లించి రాయలసీమను రతనాల సీమగా చేయాలని కేసీఆర్ సూచించాలని తెలిపారు. కృష్ణా గోదావరి జలాలపై 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించకుండా కేంద్రం చోద్యం చూస్తుందని, తెలంగాణ హక్కులను కాలరాయడానికి 8 మంది ఎంపీలను భాజపాకు ఇవ్వలేదని విమర్శించారు. భరాసాను బతికించడానికి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కృష్ణా గోదావరిలో తెలంగాణ హక్కులను రక్షించుకోవడానికి కేంద్రంపై నిరంతరం ఒత్తిడి తేవాలని పోరాడాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు శ్రేణులకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సో నదీ జలాలపై సీఎం అయితే ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో నీటిని ఆంధ్రప్రదేశ్కు తరలించారని, అక్కడ నీటిని రాయలసీమ సస్యశ్యామం చేసే విధంగా ప్రయత్నించారని సీఎం రేవంత్ రెడ్డి అయితే ఘాటు వ్యాఖ్యలు చేశారు. నదీ జలాల్లో వాటాలపై భారాస దగా, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో కేంద్రం బనకచెర్ల ప్రతిపాదనకు వెనక్కి పంపింది. మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సో ఇది నీటికి సంబంధించిన వార్త. నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. ఇంకో వార్త చూసుకున్నట్టయితే రైల్వే సేవలన్నిటికీ ఒకే యాప్, రైల్ 1 యాప్. అది సూపర్ యాప్ను ఆవిష్కరించిన రైల్వే మంత్రి. సో రైల్వే సేవలకు సంబంధించి ఒక యాప్ని అయితే రూపొందించారు. ఆ యాప్ పేరు వచ్చేసి రైల్ 1. అన్ని సేవలన్నిటికీ ఒకే యాప్ రైల్ 1 సూపర్ యాప్ను ఆవిష్కరించిన రైల్వే మంత్రి. సో దీనికి సంబంధించిన మాట, ప్రయాణికులకు రైల్వే సేవలు అనేవి ఒకే చోట అందించే
సూపర్ యాప్ రైల్ వన్ అందుబాటులోకి వచ్చింది. మంగళవారం ఈ యాప్ను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆవిష్కరించారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు యాప్ అందుబాటులో ఉంది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు సేవలన్నీ సులభంగా అందుతాయని పేర్కొన్నారు. అందించే సేవలు, సో ఈ రైలు యాప్లో కొన్ని సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలకు సంబంధించి లిస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. టికెట్ల బుకింగ్, రిజర్వేషన్, అన్రిజర్వ్డ్, ప్లాట్ఫామ్ టికెట్లు, రైల్ సమయాల వివరాలు, పిఎన్ఆర్ విచారణ, ప్రయాణ ప్లానింగ్, రైల్వే హెల్ప్లైన్ సేవలు, ఆహారం బుకింగ్, సరుకు రవాణా వివరాలు, ట్యాక్స్ బుకింగ్, వీటితో పాటు మరిన్ని సేవలు కూడా ఈ యాప్లో రూపొందించారు. సో ఇంకో యాప్ చూసుకుందాం మనం. ఇంకో వార్త మృత్యుదిబ్బ, నామరూపాలు కోల్పోయిన సిగాచి పరిశ్రమ. సో నిన్న ఒక వార్త చూసాం, ఒక విషాద ఘటన అయితే నిన్న చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వార్త మరి ఈరోజు కూడా ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన మాత్రం మళ్ళీ చూద్దాం. మృత్యుదిబ్బ, నామరూపాలు కోల్పోయిన సిగాచి పరిశ్రమ, 36కు పెరిగిన మరణాలు, ఆచూకు లేని 13 మంది కార్మికులు, శతగాత్రుల్లో పరువులి పరిస్థితి విషమం, కొనసాగుతున్న సహాయక చర్యలు, డిఎన్ఏ పరీక్షలకు బంధువులు, రక్త నమూనాల సేకరణ, పటాన్చేర్ ప్రభుత్వ ఆసుపత్రి వెలుపల రోధిస్తున్న కుటుంబ సభ్యులు. సో నిన్న ఇదే వార్తను మనం చూసాము. సో దాంట్లో మనం 36కు మంది మృత్యువాత అయితే చెందారు. ఇక్కడ మొన్నటి వరకు అదొక ఔషధ పరిశ్రమ, ఇప్పుడు అది శవాల దిబ్బ. శిథిలాలను తొలగిస్తున్న కొద్ది మృతదేహాలు బయటపడుతున్న శిథిలాల మధ్య ఇరుక్కొని మాంసపు ముద్దలా మారిన మరికొన్ని. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం పాషమైలారంలో సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు 19 మంది కార్మికులు మృతి చెందారు. 5గురు ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. సో ఈ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం కోటి ఆర్థిక సాయం అయితే ప్రకటించడం జరిగింది. సిగాచి పరిశ్రమ బాధితులకు సీఎం భరోసానైతే ఇచ్చారు. మంత్రులతో కలిసి సంఘటన స్థలం పరిశీలన. నిన్న అయితే ఒక విషాద వార్త మనం చూస్తున్నాం. అదే వార్త మళ్ళీ ఈనాడు తెలంగాణ చూస్తున్నాం. మృతులు 36 మంది చేరడంతో అక్కడ ఏదైతే ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీ మొత్తం శవాల దిబ్బగా మారింది. కొంతమంది ఆచూకీ ఇంతవరకు తెలియడం లేదు. 36 మంది అయితే చనిపోయారు ఇప్పటి వరకు. కుటుంబాలకు కోటి ఆర్థిక సాయం అయితే ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికే. సో ఇది ఈనాడు దినపత్రికలో ఒక విషాద ఘటనకు సంబంధించిన వార్త. ఇంకో వార్త చూసుకుందాం. 2 సంవత్సరాల్లో 3.5 కోట్ల ఉద్యోగాలు. 2 సంవత్సరాల్లో 3.5 ఉద్యోగాలు. సో దేశంలో ఉపాధి కల్పనకు భారీ ప్రోత్సాహక పథకం రూపాయలు 19,446 కోట్లతో ఈఎల్ఐ కేంద్రం క్యాబినెట్ ఆమోదం. ప్రైవేట్ రంగంలో పరిశోధనలకు రూపాయలు 1,00,000 కోట్లతో సంచిత నిధి. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా నూతన జాతీయ క్రీడా విధానం. ప్రపంచ స్థాయి శిక్షణ, క్రీడా సదుపాయాలతో ప్రత్యేక దృష్టి. దేశంలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు సృష్టితో పాటు ప్రైవేట్ రంగంలో పరిశోధనలు, నవ్యావిష్కరణల ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ స్థాయి శిక్షలను క్రీడలకు సమకూర్చడంతో సంబంధించిన పాలనా వ్యవస్థలు బలోపేతం చేయడం లక్ష్యంగా నూతన జాతీయ క్రీడా విధానం 2025కి ఆమోదం తెలిపింది. సో 2 సంవత్సరాల్లో 3.5 కోట్ల ఉద్యోగాలు అయితే ప్రభుత్వం కల్పిస్తుందని ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. దేశంలో ఉపాధి కల్పనకు భారీ ప్రోత్సాహ పథకం. అదేవిధంగా 99,446 కోట్లతో ఈఎల్ఐ కేంద్ర క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. దీనికి సంబంధించిన వాట ప్రైవేట్ రంగంలో పరిశోధనలకు మరియు 1,00,000 కోట్లతో సంచిత నిధి. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా నూతన జాతీయ క్రీడా విధానం
తీసుకురాబోతున్నారు. ప్రపంచ స్థాయి శిక్షణ క్రీడా సదుపాయాలతో ప్రత్యేక దృష్టిని సారించడం కేంద్ర ప్రభుత్వం అయితే ఒక ప్రకటన చేసింది. సమావేశ వివరాలు వెల్లడిస్తున్న అశ్విని వైష్ణవ్. సో ఉద్యోగాలకు సంబంధించిన వార్త 2 సంవత్సరాల 3.5 లక్షల ఉద్యోగాలు అయితే కేంద్రం ఇవ్వనున్నట్టు ఒక ప్రకటన చేసింది. క్రీడా రంగానికి సంబంధించి ఒక ప్రణాళిక సదుపాయాలతో ప్రత్యేక దృష్టి సారించడంలో కేంద్ర ప్రభుత్వం ఒక ముందడుగు అయితే వేసిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇంకో వార్త చూసుకుందాం. భూదాన్ భూముల్లో నిర్మాణాలపై నివేదిక ఇవ్వండి. భూదాన్ భూముల్లో నిర్మాణాలపై నివేదిక ఇవ్వండి. కోర్టు ధిక్కరణ పిటిషన్లో రంగారెడ్డి కలెక్టర్కు హైకోర్టు ఆదేశం. ప్రతివాదులుగా ఐఎన్ఎస్లు ఐపీఎస్లు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగరం గ్రామంలో భూదాన్ భూముల్లో ఎలాంటి చర్యలు చేపట్టారన్న దానిపై ఉత్తర్వులు విరుద్ధంగా ప్రతివాదులపై ఐపీఎస్ వారి బంధువులు ఇతర ప్రైవేటు వ్యక్తులు చేపట్టిన నిర్మాణాల నివేదిక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాగారంలో సర్వే నంబర్ 181, 182, 194, 195లో భూదాన్ భూముల్లో ఆక్రమణలపై విచారణ జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతాధికారులు తీసుకోవడంతో దీనిపై సిబిఐ ఈడీలతో దర్యాప్తు జరిపించాలంటూ మహేశ్వరం మండలానికి చెందిన బీర్ల మల్లేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే విషయం తెలిసిందే. సో భూదాన్ భూముల నిర్మాణాలపై నివేదిక ఇవ్వండి అనే ఒక వార్త అయితే మనం కోర్టు ధిక్కరణ పిటిషన్లో రంగారెడ్డి కలెక్టర్కు హైకోర్టు అయితే ఆదేశించింది. ప్రతివాదులుగా ఐపీఎస్లు ఉన్నారు. సో దీనికి సంబంధించిన భూదాన్ భూములకు సంబంధించిన వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకో వార్త ఐఏఎస్ ధమాల్. అధునాతన యుద్ధ నౌకలు జలాంతరాన్ని ప్రవేశంతో భారత నౌకాదళం మరింత పటిష్టమైన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేలా గత 7 నెలల్లో పలు యుద్ధ నౌకలు జల ప్రవేశం చేయగా తాజాగా రష్యా సహకారంతో నిర్మించిన ఐఎన్ఎస్ ధమాల్ను మంగళవారం జాతికి అంకితం చేశారు. సో యుద్ధ నౌకకు సంబంధించిన వార్త. అత్యాధునిక యుద్ధ నౌకలు జలాంతర్గామి ప్రవేశంతో భారత నౌకాదళం మరింత పటిష్టమైంది. రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేలా గత 7 నెలల్లో పలు యుద్ధ నౌకలు జల ప్రవేశం చేయగా తాజాగా రష్యా సహకారంతో నిర్మించిన ఐఎన్ఎస్ ధమాల్ మంగళవారం జాతికి అంకితం చేశారు. మరో యుద్ధ నౌక అయితే మనకు రెడీగా ఉంది. అది నిన్న సముద్రంలోకి కేంద్రం అయితే పంపించడం జరిగింది. యుద్ధ నౌకకు సంబంధించిన అత్యధిక యుద్ధ నౌకకు సంబంధించిన వార్త మనం ఈనాడు దినపత్రికలో చూస్తున్నాం. సో ఇది తెలంగాణకు సంబంధించిన వివిధ ప్రధాన వార్తలు. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వార్తలు చూద్దాం. 1,00,000 మంది మార్గదర్శులు, 15 లక్షల బంగారు కుటుంబాలు. 1వ తేదీ అనగానే పేదల సేవ గుర్తుకు రావాలి. ఆ ఉద్దేశంతోనే ప్రతి నెల నేను స్వయంగా పింఛన్లు పంపిణీకి హాజరవుతున్నా. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, అధికారులు తప్పనిసరిగా పేదలను కలవాలి, వారి సమస్యలు తెలుసుకోవాలి, పరిష్కారానికి కృషి చేయాలి. దేశంలో పింఛన్లు అధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రం మనదే. హర్యానాలో ₹2,000 ఇస్తుంటే ఏపీలో 4,000 నుంచి 15,000 వరకు ఇస్తూ ఏడాదిలో ₹33,000 కోట్లు ఖర్చు చేస్తుందని చంద్రబాబు నాయుడు అయితే తెలిపారు. పేదలకు సాయం అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక. 2029 నాటికి పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యం. సో పింఛన్ల విషయంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా అందరికీ అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది. చంద్రబాబు నాయుడు ఒక మంచి కార్యక్రమం అయితే చేపడుతున్నారు. 15 లక్షల బంగారు కుటుంబాలని ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో
ఎక్కువ పింఛన్ అంటే 4,000 ఇస్తున్నట్టు 4,000 నుంచి 15,000 వరకు ఇస్తూ ఏడాదిలో రూపాయలు 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 1వ తేదీ అనగానే పేదల సేవ గుర్తుకు రావాలి. ఆ ఉద్దేశంతోనే ప్రతి నెల చంద్రబాబు నాయుడు స్వయంగా పింఛన్ల పంపిణీకి హాజరవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, అధికారులు తప్పనిసరిగా పేదలను కలవాలి అని చంద్రబాబు నాయుడు అయితే ఒక దిశానిర్దేశం చేశారు. ఇంకో వార్త మనం చూసుకుందాం. రైల్వే సేవలన్నిటికీ ఒకే యాప్ రైల్ వన్. సో ఏదైతే మనం తెలంగాణ దినపత్రికలో చూసుకున్నాం అదే దానికి సంబంధించిన వార్త ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దినపత్రికలో కూడా ప్రచురితం జరిగింది. అదే రైల్ వన్, రైల్వే సేవలన్నిటికీ ఒకే యాప్ రైల్ వన్ సూపర్ యాప్ను ఆవిష్కరించిన రైల్వే మంత్రి. ఆండ్రాయిడ్ ఐఓఎస్ వినియోగదారులందరికీ అందుబాటులోకి. సో దానికి సంబంధించిన వార్త సేమ్ అదే వార్త ఇక్కడ మనం చూసాం. టికెట్ల బుకింగ్, ప్లాట్ఫామ్ టికెట్లు, రైలు సమయాల వివరాలు, పిఎన్ఆర్ విచారణ, ప్రయాణ ప్లానింగ్, రైల్వే హెల్ప్ లైన్ సేవలు, ఆహారం బుకింగ్, సరుకు రవాణా వివరాలు, ట్యాక్స్ బుకింగ్స్, వీటితో పాటు మరిన్ని సేవలు కూడా ఈ యాప్లో తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ వార్త మనం చూసుకుందాం. 2 ఏళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలు. సేమ్ తెలంగాణ దినపత్రికలో చూసాం, ఇప్పుడు కూడా అదే వార్త ఇక్కడ చూస్తాం. దేశంలో ఉపాధి కల్పనకు భారీ ప్రోత్సాహకం అందిస్తుందని ఇక్కడ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే తెలియజేశారు. సో ఒక విషాద ఘటనకు సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. బహుముఖ ప్రజ్ఞాశాలి పట్టాభిరామ్ కన్నుమూత, గుండెపోటుతో ఆసుపత్రిలో తుది శ్వాస. ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, రచయిత, ప్రఖ్యాతి, మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి, కౌన్సిలింగ్తో ఎన్నో కుటుంబాలకు బాసట. సో బహుముఖ ప్రజ్ఞాశాలి పట్టాభిరామ్ అయితే నిన్న కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. రచయిత, ప్రఖ్యాతి, మూఢనమ్మకాలకు నిర్మూలనకు కృషి చేశారు. కౌన్సిలింగ్తో ఎన్నో కుటుంబాలకు బాసనిచ్చారు. బహుముఖ ప్రజ్ఞాశాలి పట్టాభిరామ్ కన్నుమూత. ఆయన నిన్న గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. దీనికి సంబంధించిన వార్త ఏపీ దినపత్రికలో మనం చూస్తున్నాం. ఇంకో వార్త చూస్తున్నాం. ఒక చేత్తో భాజపా జెండా, మరో చేత్తో కూటమి ఎజెండా. రాష్ట్రంలో భాజపాను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతా, పార్టీ వైభవం, ప్రభుత్వ గొప్పతనం ప్రజల్లోకి తీసుకెళ్దాం. భాజపా ఏపీ శాఖ నూతన అధ్యక్షుడు పివిఎస్ మాధవ్. సో మనం నిన్న చూసుకున్నాం పివిఎస్ మాధవ్ను రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రం అయితే నిర్ణయించింది. సో దానికి సంబంధించిన వార్త ఇక్కడ మళ్ళీ చూస్తున్నాం. ఒక చేత్తో భాజపా జెండా, మరో చేత్తో కూటమి జెండా అని ఒక ఆర్టికల్ అయితే ఆంధ్రప్రదేశ్ దినపత్రికలో మనం చూస్తున్నాం. రాష్ట్రంలో భాజపాను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతామని, అదేవిధంగా పార్టీ వైభవం, ప్రభుత్వ గొప్పతనం ప్రజల్లోకి తీసుకెళ్దాం. భాజపా ఏపీ శాఖ నూతన అధ్యక్షుడు పివిఎస్ మాధవ్ అయితే పేర్కొన్నారు. సో దీనికి సంబంధించిన వార్త. నెక్స్ట్ వార్త చూసుకుందాం. రాజధాని మలివిడత, భూ సమీకరణ అంతా సిద్ధం. మెజారిటీ గ్రామాల్లో ఇప్పటికే గ్రామ సభలు పూర్తి, త్వరలో నోటిఫికేషన్. సో రాజధాని మలివిడత భూ సమీకరణ అంతా సిద్ధం. మెజారిటీ గ్రామాల్లో ఇప్పటికే గ్రామ సభలు పూర్తి, త్వరలో నోటిఫికేషన్. సో రాజధానికి సంబంధించి ఒక వార్త మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి భూ సమీకరణ ఇప్పటికే అంతా సిద్ధం చేశారు. దీనికి సంబంధించి మెజారిటీ గ్రామాల్లో ఇప్పటికే గ్రామ సభలు పూర్తి చేశారని త్వరలో నోటిఫికేషన్. రాజధాని అమరావతికి అనుసంధానంగా విమానాశ్రయాలు, రైల్వే లైన్లు వంటి ప్రధాన మౌలిక వసతులలో అవసరమైన భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మంగళవారం భూ సమీకరణ నిబంధనలను గెజిట్ నోటిఫై చేసినందుకు త్వరలో భూ సమీకరణ ప్రకటనలు జారీ చేసే అవకాశం ఉందని తుళ్ళూరు మండలంలో మిగిలిన 3 గ్రామాలతో పాటు తాడికొండ, అమరావతి, పెదకూరపాడు మండలాలు భూ సమీకరణ చేయనున్నారు. ఆయా గ్రామాల వారీగా అందుబాటులో ఉన్న వివిధ కేటగిరీల భూముల వివరాలన్నీ ఇప్పటికే సేకరించారు. గ్రామాల్లో భూమి మొత్తం, విస్తీర్ణం, ఖాతా, సర్వే నంబర్లతో పాటు ప్రభుత్వ పట్టా, ప్రైవేటు దేవాదాయ, వక్ఫ్, అసైన్డ్, నదీపాతం, ఇనాం భూములు
వర్గీకరించారు. భూ సమీకరణ కార్యాలయాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. సో రాజధానికి సంబంధించి భూ సమీకరణ సంబంధించిన ఒక వార్త అయితే ఈనాడు దినపత్రికలో మనం చూస్తున్నాం. ఇప్పుడైతే భూమికి సంబంధించి భూ సమీకరణ చేశామని ఒక ప్రకటన అయితే చేశారు. నెక్స్ట్, సింగయ్య మృతి కేసులో జగన్ వైకాపా నేతలపై తదుపరి చర్యలు నిలిపివేత. సింగయ్య మృతి కేసులో జగన్ వైకాపా నేతలపై తదుపరి చర్యలు నిలిపివేత. దానికి సంబంధించిన వార్త చూస్తున్నాం మనం. కౌంటర్ వేసేందుకు స్వల్ప సమయం కోరిన ఏజీ, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని అభ్యర్థన తోసిపుచ్చిన న్యాయమూర్తి. సో దళితుడు చిలి సింగయ్య మృతి ఘటనలో గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు మాజీ సీఎం జగన్, రాజ్యసభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజని, జగన్ వ్యక్తిగత కార్యదర్శి కె నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి కేసు తదుపరి చర్యలు హైకోర్టు నిలిపివేసింది. న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. విచారణకు 2 వారాలు వాయిదా వేశారు. అంతకుముందు పోలీసు తరపున అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని న్యాయమూర్తిని పలుమార్లు కోరారు. అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. గుంటూరు జిల్లా రెంటపాలెలో జగన్ పర్యటించినప్పుడు ఆయన వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందారు. ఈ ఘటనపై జగన్తో పాటు మరికొందరుపై నల్లపాడులో కేసు నమోదించడం జరిగింది. కౌంటర్ దాఖలకు సమయం ఇవ్వండి అని ఏజీ అయితే స్పష్టం చేశారు. సో మొన్న జగన్ ఈ దుమ్మలపాటి రెంటపాలలో జగన్ పర్యటించినప్పుడు ఒక వ్యక్తి, ఆయన పేరు వచ్చేసి సింగయ్య, ఆయన ఈ ఘటనలో మృతి చెందడం జరిగింది. దానికి సంబంధించి జగన్ పలువురు మంత్రులపై మరికొందరిపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా దానికి సంబంధించి నిన్న విచారణ అయితే జరిగింది. దానికి సంబంధించిన వార్త మనం ఈనాడు దినపత్రికలో చూస్తున్నాం. ఇంకో వార్త మనం చూద్దాం. మా చెడ్డ ఒత్తిడి, ఉత్సాహం ఉరకలెత్తే వయసు, కానీ ఎందుకు ఎక్కడ లేని చికాకు, ప్రతి క్షణం సంతోషంగా సాగిపోవాల్సిన సమయం, కానీ ఆనందంగా ఆవిరైన భావన, కోడల్ని పిండి చేసే యవ్వనం, కానీ శరీరాన్ని ఆవహించిన నిస్పత్తువ నేటి యువతకు కనిపిస్తున్న లక్షణాలు వీటికి ఆదిలోనే అడ్డుకట్టు వేయకుంటే మెదడుతో పాటు అనేక అవయవాలపై దుష్ప్రభావాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. సో ఒక ఆర్టికల్ అయితే మనం చూస్తున్నాం ఈనాడు దినపత్రిక. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ నిపుణులు ఈ ఒత్తిడిని జయించేది ఎలా అనేది ప్రత్యేక కథనం ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. మా చెడ్డ ఒత్తిడి అనే ఒక ఆర్టికల్, దీనికి సంబంధించిన వార్త మనం ఈనాడు ఆంధ్రప్రదేశ్ దినపత్రికలో మనం చూస్తున్నాము. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మార్నింగ్ ఎడిషన్. మళ్ళీ మనం రేపటి మార్నింగ్ ఎడిషన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి పీడిఆర్ న్యూస్, పీడిఆర్ భక్తి, పీడిఆర్ లైఫ్. అదేవిధంగా పీడిఆర్ న్యూస్, పీడిఆర్ భక్తి, పీడిఆర్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్.